హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోవింద క్రికెట్. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వైఫల్యం కొనసాగుతుంది. సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న 12 టెస్ట్ మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్లోనే రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో 5 పరుగులు చేసిన రోహిత్ శర్మ సెకండ్ ఇన్నింగ్స్లో డక్అవుట్ అయ్యాడు. కాగేసా రబాడా వేసిన టీమిండియా రెండో ఇన్నింగ్స్ 3వ ఓవర్లోనే హిట్ మ్యాన్ క్లీన్ బౌండ్ అయ్యాడు. రబాడా వేసిన అద్భుతమైన బంతికి రోహిత్ శర్మ మిడిల్ స్టంప్ ఎగిరిపోయింది. ఈ అసాధారణ బంతికి హిట్ మ్యాన్ నూరెలా పెట్టాడు. ఆ వెంటనే బర్గర్ మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ బౌన్సర్తో బౌల్తా కొట్టించాడు. బర్గర్ వేసిన షార్ట్ బాల్ను ఫ్లిక్ చేయబోయిన యశస్వి జైస్వాల్ కీపర్ చేతికి చిక్కాడు. దాంతో టీమిండియా 13 పరుగులకు 2 వికెట్లు కోల్పోయి పీకలతో కష్టాల్లో పడింది. 163 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఆదిరైన ఓపెనర్ల వికెట్ కోల్పోయింది. దాంతో ఈ మ్యాచ్పై సౌత్ ఆఫ్రికా పట్టు బిగించింది. ఓపెనర్ల వైఫల్యంపై టీమిండియా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మపై మండిపడుతున్నారు. రోహిత్ శర్మ మాకు ఎందుకు ఈ కర్మ అని ప్రశ్నిస్తున్నారు. రోహిత్ శర్మ కెరీర్ ముగింపు పలికి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రోహిత్ శర్మలో సత్తువ పోయిందని అతన్ని పక్కన వేయడం ఉత్తమమని చెబుతున్నారు. రోహిత్ శర్మ వైఫల్యం కారణంగా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సుమన్ గిల్ స్వేచ్ఛగా ఆడలేకపోతుందని మండిపడుతున్నారు. మరికొందరు మాత్రం రోహిత్ శర్మకు అండగా నిలుస్తున్నారు.